యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్ను గన్నవరం పోలీసులు ఎందుకు ఉపసంహరించుకున్నారు? కోర్టులో వేసిన కొత్త పిటిషన్లో ఏముంది? అటు అనంతపురం ఎమ్మెల్యేలపై ప్రశ్న. యూట్యూబ్ ఛానల్లో దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు? యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో వేసిన పిటిషన్ను పోలీసులు వెనక్కి తీసుకున్నారు. వారం రోజుల కస్టడీ సరిపోదని భావించిన ఖాకీలు 15 రోజులు విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో పిటిషన్ వేశారు. దీనిపై రేపో మాపో విచారణ జరగనుంది. పోలీసులు కస్టడీ పిటిషన్ను చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో కోర్టు కేసు వాయిదా పడింది. రావణ్ను కస్టడీలోకి తీసుకున్నాక అతడిచ్చే సమాచారం ఆధారంగా అవసరమైతే బెంగళూరు, ఛత్తీస్గఢ్ లాంటి ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుందని, అందుకే 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఇక మంగళవారం రావణ్ తరపున వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉపా చట్టం పెట్టడం బాధాకరమని విమర్శించారు. దేశానికి భద్రత వాటిల్లే ప్రమాద పరిస్థితుల్లో ఎవరైనా మాట్లాడితే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తారని, ఒక యూట్యూబర్పై ఈ చట్టం పెట్టడం దుర్మార్గమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్ కి ఎలాంటి సంబంధం లేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఫిలాసఫీ, రాజ్యహింస ఎక్కడ జరిగినా, ఎవరికి జరిగినా, ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభాగ్యుల పక్క నిలబడద్ది. ఆ ఒక్క ప్రిన్సిపలే. ఆయన యాక్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లే. ఒక ఉపా కేసులో దుర్మార్గంగా కఠినమైనటువంటి చట్టం తీసుకొచ్చి వాళ్ళు క్రూరంగా అతన్ని ఇరికిచ్చారు కాబట్టి ఉపా చట్టం దానికి ఎట్టి పరిస్థితుల్లో దానికి అప్లై కాదు. అయినా కూడా ఎవరినో సాటిస్ఫై చేయాలని, ఎవరినో తృప్తిపరచాలని వాళ్ళు చేసిన దానికి ఇది కరెక్ట్ కాదు, న్యాయసమ్మతం కాదు అనే ఒక ఉద్దేశంతోనే మేము రావణ్ కోసం. మరోవైపు అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలను ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి, గమన కలిసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై కుట్ర చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతలపై వైసీపీ విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుసార్లు సీఎం చంద్రబాబు సూచించగా ఇప్పుడు గమన వ్యవహారం బయటికి రావడంతో అనంతలో రాజకీయ వేడి పెరిగింది. ఇక రావణ్తో సంబంధాలున్న చాలా మందిని పోలీసులు విచారిస్తున్నారు. అతడికి హైదరాబాద్లో ఇల్లు అద్దెకిచ్చిన ఇంద్రసేన చౌదరితో పాటు గమనను కూడా ప్రశ్నిస్తున్నారు.